టిక్కులుగా ఇంకా కిందేం చెప్తాను రా దా బయటికి రా కోత వస్తుంది బయటికి వెళ్ళి బుజ్జి ఏం చెప్తాను ఏంటి అవి ఎందుకు శనగపప్పుతో గారెలా ఏం గారెలే అయితే మంచిగా అయితే చక్కెర వేసినావు తినరా మిరపకాయలు ఎల్లిపాయలు బాగా మెత్తగా పట్టుకోకుండా బొబ్బరి తీరు పట్టుకోవాలి నీళ్ళు పోయకుండా ఈ పప్పు చేస్తే టేస్ట్ ఉంటుంది తింటలేదు ఉంటే ఖరాబ్ అవుతుంది అని చెప్పి చెప్తాను మంచిగా ఉంటుందా ఇక్కడ ఏది వస్తారా నువ్వు కింద ఏది వస్తాను భయం అవుతుందా అరే మిక్సర్ తిరిగితే భయం అవుతుందా భయం అయిందా భయపడద్దు దా పప్పిత్తులు కూడా కనిపిస్తట్టు మొత్తం ఎగ్గి లేకుండా మిక్సీ దింపినారు మెత్తగా అందుకే శనగపప్పు అవుతుందా మరి పడతలేదు చక్కగా అదే మధ్య మధ్యలో ఇత్తులు శనగపప్పు కనిపించాలి అంటలేనా నేను కనబడాలా కనిపించాలి పప్పు కూడా ఇదేంటిది నాకు అర్థమవుతలేదు సరే చెయ్యి కనిపించాలి ఏదో ఒకటి మంచిగా లేకుంటే చెప్తాను లేకుండా నువ్వు నేను తింటా అబ్బా ఎట్లా తింటావు ఇక శనగపప్పు ఇది కాబట్టి శనగపప్పు ఇత్తులు కూడా కనిపించాలి ఇక ఇట్లా గట్టిగా ఉంటేనే గారెలు మంచిగా వస్తాయి ఏంటి శనగపప్పు గారెలా మనం మీరు అది చేసుకుంటే గారెలు తీసుకొచ్చుకొని తింటారు చూసుకో షాపులలో బండ్ల మీద అక్కడక్కడ పప్పు కనబడుతుంది అంట ఇదే గది అనిపించిందా నేను పిండిలో పప్పు వేసి పిసుకుతారనుకుంటాను లేదు శనగపప్పునే ఇది తొందర ఉడకది తొందర నానది కాబట్టి 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ పని చేయాలి 4 గంటలు నానబెట్టినా పొద్దున నానబెట్టినా ఈ పని చేసుకున్నారు పని అందరి వరకు నానింది ఇప్పుడు ఈ పని చేస్తాను చెయ్యి మంచి చూస్తా ఏ చేస్తారు అలా చెప్తా ఏవో టిక్కులు కాడ పప్పు నానింది ముక్కుతుంది తీసినాయి కళ్యామాకు కొత్తిమీర ఉల్లిగడ్డ అల్లడాల మనం ఎల్లిపాయలను పచ్చి చేసుకున్నాం మెత్తగా కాలుతారా కరకరరా అరే సూపర్ వాసన వస్తుంది ఏమో అనుకున్నా ఇదే ఫస్ట్ టైం చేసేది ఎట్లుంటా ఏమో అనుకుంటే ఒక 2 ఇవ్వవా ఇవి శనగపప్పు గారెలు ఎట్లుంటాయో నాకైతే తెలియదు ఇంకా తినలే ఫస్ట్ టైం చూస్తాను నేను